జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా సెక్రటరీ మారపల్లి మల్లేష్, ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ శీలపాక నరేష్ పాల్గొని పేషెంట్లకు మరియు వారి బంధువులకు వారి చేతుల మీదుగా అన్నం వడ్డించి కార్యక్రమం అనంతరం మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే వారికి సుమారు 250 నుంచి 300 మందికి ప్రతిరోజు నిత్య అన్నదానం అందిస్తున్న చైర్మన్ ఐలి మారుతిని అభినందించడం జరిగింది. జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 9 నెలలుగా ప్రతిరోజు 250 నుండి 300 మందికి ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని జయశంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆయిల్ మారుతి గారు సొంత ఖర్చులతోటి ఎంత ఇబ్బంది అయినా నిరుపేదలకు అన్నదానం చేయాలని ఒక పట్టుదలతోటి చేస్తా ఉండు. అట్లాంటి పట్టుదలతో చేస్తున్నటువంటి ఆయిల్ మారుతి గారికి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున జిల్లా కమిటీ నుంచి, అలాగే ఆర్ఎండి అసోసియేషన్ విద్యార్థి పరిశ్రమ తరఫున జిల్లా కమిటీ నుంచి ఆయనకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు జిల్లాలో ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు 100 పడకల ఆసుపత్రికి వచ్చి అన్నం లేక వేలు ఆడుతూ ఉంటే వాళ్ళందరి బాధలను చూసి అతని మనసు చెల్లించిపోయి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేద్దాము. అందుకనే ఈరోజు అతని యొక్క సంస్థకు ఇట్లాంటి గుర్తింపు లేకుండా చాలా ఇబ్బందులు పడైనా కష్టపడి పనిచేస్తా ఉన్నాం, కష్టపడి పేదల ఆకలి తీరుస్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జయశంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆయిల్ మారుతి గారి సేవలు గుర్తించి ఈ ఫౌండేషన్ కు ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైనా కళ్ళు లేకపోయినా కంటి ఆపరేషన్ కోసమైనా కానీ ఉచితంగా బస్సులు పెట్టించి ఆపరేషన్ చేస్తా ఉండవు. కాళ్ళు లేని వారికి కృత్రిమ కాళ్ళు ఇప్పిస్తా ఉండరు. గుండె ఆపరేషన్, గుండె ఖరాబైన చిన్నపిల్లలు కూడా గుండె ఆపరేషన్ చేస్తా ఉండవు. ఇలాంటి నిరుపేదలు ఎవరైనా నిరుపేదలు ఉంటే వాళ్ళ ఇల్లు కూలిపోతే కూడా వాళ్ళ ఇల్లు కూడా కట్టిస్తా ఉండవు. సొంత ఖర్చులతో సొంత ప్రజలతో తన ఆశ్రయాన్ని ఈరోజు పేద ప్రజలకు దారదత్తం చేస్తా ఉండవు. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గము ఒక గొప్ప మేధావి అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఫౌండేషన్ చెప్తా ఉంటే అతనికి అనేక మంది మేధావులు ప్రభుత్వం సహాయ సహకారం అందించాలి. ఈ రోజు నుంచి ఆయనకి ఏ కష్టంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్క మేధావి వ్యాపార వర్గాలు కానీ చిన్న చిన్న వ్యాపారులు కానీ అందరికి సాయం చేసి ఈ సంస్థ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం కోసము, ఈ అన్నదాన కార్యక్రమం ముందుకు తీసుకోవడం కోసము ప్రభుత్వం తక్షణమే గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.